ఇచ్చిన పద్ధతులను పాటిస్తూ ఎంతో సంతోషంగా, ఇంకా కొందరైతే ఎందరో బాధగా, వారికే శ్రమ వచ్చినట్టుగా, వారేదో అనుభవిస్తున్నట్టుగా, వారి శరీరంలో కొరడా దెబ్బలు అనుభవించినంత బాధ ఈ దినమున వెళ్ళగక్కుతూ ఉంటారు. సంవత్సరం అంతా వారికి ఇష్టమైనట్టుగా నడిపించబడతారు. సంవత్సరం అంతా వారికి ఇష్టం వచ్చినట్లుగా వారి నోటితో మాట్లాడుతూ ఉంటారు. అవి సరసోక్తులు కావచ్చు, బూతులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మాట్లాడుతూ ఉంటారు. సంవత్సరం అంతా వారి కళ్ళతో సినిమాలే కావచ్చు, ఇంకా భయంకరమైన పాప అశ్లీల కార్యాలే కావచ్చు, ఏదైనా చూస్తారు. వారి దేహంతో ఏదైనా జరిగిస్తారు. వాళ్ళు అలంకరించుకోవడమే కావచ్చు, వారికి ఇష్టమైనది ఏదైనా కావచ్చు, చేస్తూ ఉంటారు. కానీ ఈ దినమున వచ్చేసరికి మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ ప్రజలందరినీ చూసినట్లయితే ఎంతో కన్నీరు కార్చేవారిగా ఉంటారు, ఎంతో రోదన చేసేవారిగా ఉంటారు. కారణం ఏంటి? యేసయ్య మా కోసం చనిపోయారు అని ఏడ్చేవారు కొందరైతే, యేసయ్య ఎంతో బాధ అనుభవించారు అని ఏడ్చేవారు కొందరైతే, మా కోసమే నువ్వు భరించావయ్యా ఇంత బాధ అని ఏడ్చేవారు తక్కువ. ఎందుకంటే ఆయన సిలువలో పడిన శ్రమ వారి పెద్దలు లేకపోతే సేవకులు వివరిస్తూ ఉన్నప్పుడు వారు వివరించే విధానాన్ని బట్టి ఏడ్చేవారు కొందరుంటారు. కొందరైతే మా జీవితాలను మార్చడానికి వచ్చావు ప్రభువా అని ఏడ్చేవారు కొందరుంటారు. హల్లెలూయా. ఇంకొందరైతే ఏడ్చేవారిని చూసి ఏడ్చేవారు కొందరుంటారు. వారికి నిజంగా ఏడుపు రాదు, వారికి నిజంగా ఏడుపు రాదు. ఏదో జనంలో వెళ్ళాం కదా, వారు ఏడుస్తుంటే ఏడవకపోతే బాగోదేమో అన్నట్లుగా ఏడ్చేవారు కొందరుంటారు. హల్లెలూయా. ఎవరిని విమర్శించడానికి మాటలు చెప్పట్లేదు దేవుని బిడ్డలారా. కొందరైనా మార్పు చెందుతారనే ఆశతో, ఎందుకంటే నామకార్థంగా భక్తి చేసే కాలము కాదు ఇది. ప్రభు మన కొరకు రాబోతున్నారు. ఆయన మరణించి 2026 సంవత్సరాలు గతించిపోయింది. ఇంకా మనము అదే భక్తిలో కొనసాగుతూ ఆయన చనిపోయిన దినమును అలాగనే ఆయన ఎలా శ్రమ పడ్డారో, ఎలా నలుగుగొట్టబడ్డారో అలాగన జరిగిస్తూ అదే కాలంలో నడిపించబడుతూ ఉంటే రాకడ సమయం దగ్గరగా ఉంది. మనం ఎప్పుడు పరిపూర్ణతలోనికి నడిపించబడతాం? మనం ఎప్పుడు ఇంకా దేవునికి దగ్గరగా మార్చబడతాం? దేవుని ప్రజలారా, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినదిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం.